రేవంత్ రెడ్డి ఒత్తిడి మేరకే ఘోష్ తన వైఖరి మార్చుకుని కేసీఆర్ హరీష్ రావులకు నోటీస్ ఇచ్చారు. వారికి నోటీసులు చేరకముందే మీడియాకు లీకులు ఇచ్చారు. ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ దురుద్దేశం, కక్షతో కూడుకున్నవి. ఇలాంటి నోటీసులకు అధరం బెదరం అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ రోజు మీకు రేవంత్ రెడ్డి గారు ఒక పైశాచిక ఆనందం పొందిండు. కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినాం, కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అటెండ్ అవుతారు అనే ఒక పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈరోజు నేను ఒక్కటి సూటిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తుంది. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా ఒక తప్పుదో పట్టించేసింది. ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని, దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసినామని చెప్పేసి అన్ని తప్పుదో పట్టింది. మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తున్నాం, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మేడిగడ్డతో పాటు మిగతా 2 బ్యారేజీలు, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల సొరంగాలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, 95 కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్, 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ, 50 మీటర్ల ఎత్తు లిఫ్ట్లు, 240 టీఎంసీల నీటి నిల్వ ఉన్న ప్రాజెక్టే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్. అందులో మొదటి 3 బ్యారేజీలలో ఒక్క బ్యారేజీలో ఉన్న 85 పియర్లలో ఒక 3 పియర్లు, 2 నుంచి 3 పియర్లు కుంగిపోతే దాన్ని కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఒక ప్రచారం చేసి ఒక కమిషన్ ఇచ్చినాను. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటి కడుతున్నా. సుంకిశాల వాళ్ళు ఊరిపోతే, రిటర్నింగ్ వాళ్ళు ఊపితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాదు, కమిషన్ రాదు, కనీసం విచారణ కూడా ఆదించారు. ఎస్ఎల్బిసి పెద్ద దుర్ఘటన, 8 మంది చనిపోయారు. ఆ 8 మంది చనిపోతే ఎన్డీఎస్ఏ రాదు, విచారణ అయ్యేది. కేంద్ర ప్రభుత్వం రాదు, రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు విచారణ చేయరు, సీఎం కూడా పోయే పరిస్థితి లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తుపతలలో వట్టెం రిజర్వాయర్ పంపులు మొత్తం మునిగిపోతాయి. ఒక్క మంత్రి పోయి చూసిన పరిస్థితి లేదు. అక్కడికి ఎన్డీఎస్ఏ రాదు, అక్కడికి విచార కమిషన్ వేయరు. ఖమ్మం పెదవాగు గేట్లు మొత్తం కొట్టుకపోయినాయి, ఇంతవరకు దాని మీద ఎన్డీఎస్ఏ రాదు అని విచారణ గాదించారు. కేంద్ర ప్రభుత్వం సంబంధించి సివిల్ స్కామ్, అమృత్ స్కామ్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, దీని మీద ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు, కేంద్ర ప్రభుత్వం స్పందించదు. కేవలం ఇలా టార్గెట్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారిని ఈరోజు ఇబ్బంది పెట్టేలో భాగంగానే ఈరోజు కమిషన్ నోటీసులు పంపిండు. మార్చి 13, 2024లో జస్టిస్ ఘోష్ కమిషన్ వేశారు. మీరు సంతోషం. ఏమని చెప్పారు ఆ రోజు? మీరు 100 రోజుల లోపల మీరు ఈ కమిషన్ ఒక తీర్పు విడజల్లాలి, రిపోర్ట్ ఇవ్వాలి 100 రోజులు అని చెప్పేసి. మార్చి 13, 2024 ఇచ్చిండ్రు. దాని తర్వాత 100 రోజులు పోయినాయి. జూన్ 29 నాడు మళ్ళీ ఒక్కసారి ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. ఆగస్టు 25 నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. నవంబర్ 12 నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. డిసెంబర్ 21 నాడు 4వసారి ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. మళ్ళా 2025 ఫిబ్రవరిలో ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. ఏప్రిల్ 29లో ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. అంటే సుమారు సంవత్సరం మీద 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తూ పోయిండ్రు. చివరిగా ఈ నెల మే 31 తారీఖు లోపల కమిషన్ రిపోర్ట్ ఇస్తాము అని చెప్పేసి ఈ చిట్ చాట్లో జస్టిస్ ఘోష్ గారే చెప్పడం జరిగింది. ఇక రాజకీయ నాయకులు పిలిచే అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా స్మిత సబర్వాల్తో పాటు అందరూ పిలవడం జరిగింది. ఇక రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఇచ్చే సమయం లోపలే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టెట్లితో నువ్వు అని చెప్పి మళ్ళా 2 నెలలు నిన్న ఎక్స్టెన్షన్ చేసిండు. నిన్న 19వ తారీఖు నాడు మళ్ళా ఎక్స్టెన్షన్ చేసిండ్రు 1 మంత్ కోసం వచ్చి. ఇక వీళ్ళ పేర్లు కూడా నోటీసులు ఇచ్చేసి చేసి ఒక రాజకీయ కక్ష సాధించలో భాగంగా ఈరోజు కమిషన్ ఇవ్వడం జరిగింది. ఇక మీకు 80% ఎవరిని విలువ కమిషన్ రిపోర్ట్ ఇస్తాను మూమెంట్లో మళ్ళీ వీళ్ళ 3 పేరు రిపోర్ట్ ఇచ్చిందంటే నీ రాజకీయ కక్ష కాదా? ఇందులో నోటీసులు చేరకముందే సమాచారం చేరవేసేసిండ్రు. వీళ్ళందరికీ నోటీసులు పోతున్నాయని చెప్పి ఇది రాజకీయ కక్ష కాదా? సంవత్సరం మీద 6 నెలలు అయింది. చెక్కు చెదిరిందా? ఎందుకు నీళ్ళు ఆపలేదు? మీరు కిందికి నిలవలసిండ్రు. నేను రేవంత్ రెడ్డి ఒకటే సూటిగా ప్రశ్న పడుతున్నాను. కొత్తగా ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టినప్పుడు బాత్రూంలో చిన్న లీక్ అవుతుంది. బాత్రూమ్ రిపేర్ చేసుకుంటావా? ఇల్లు మొత్తం కొలుగొడతావా? బాత్రూమ్ రిపేర్ చేసుకోవా? కొత్త కట్టిన ఇంట్లో చిన్న రిపేర్ అయితే బాత్రూమ్ రిపేర్ చేసుకుని మళ్ళీ చదువుకుంటావుగా? జనరల్ గా లీక్ అయ్యాలంటే కదా, అయితే దానికి ఇల్లు మొత్తం కొలుగొడతావా? ఇది నీ మూర్ఖత్వ ఆలోచనతోటి ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో అయోమయం గురి చేస్తున్నారు. తెలంగాణ ఎడారి ఉన్నదనే కదా కేసీఆర్ ఆలోచన చేసుకొని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాక మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాలో భూమికి బరువైన పంట వంటి వాస్తవం కాదా? ఈ రోజు నీ ఫెయిల్యూర్ వలన 3 రిపేర్లు చేయక సంవత్సరం నుంచి నీళ్లు మొత్తం ఆంధ్ర ప్రాంతం పోవడం వలన వాళ్ళ తెలంగాణ ఎండబెట్టిన ప్రభుత్వం మీ మీద వేయాలి కమిషన్. మేము ఒకటే చెప్తున్నాం, మీ 20%, 30% కమిషన్ డైవర్ట్ చేసేందుకే మా యొక్క కమిషన్ యొక్క మా సీఎం కు మా కేసీఆర్ గారికి ఈ యొక్క కమిషన్ నోటీస్ క్లోజ్ అయ్యే కమిషన్ కు మళ్ళా ఈరోజు మళ్ళీ 3 నోటీసులు అంటే కావాల్సుకుని క్రియేటివ్ చేసుకొని ఈరోజు ఒక పైశాచిక ఆనందం పొందటానికి ఈరోజు ఎక్స్టెన్షన్ చేసి కమిషన్ మళ్ళీ 1 మంత్ ఎక్స్టెన్షన్ చేసి ఈ 3 పీర్లు
19వ తారీఖు నాడు జియో ఎక్స్టెండ్ చేస్తే 20వ తారీఖు నాడు వీళ్ళు ముగ్గురు నోటీస్ ఇచ్చారు. అంతర్యామి ఉంది సెక్రటరియట్ లో కానీ అక్కడ కమిషనర్ దందా నడుస్తుంది, దాని మీద కాన్సన్ట్రేట్ అయింది. కానీ ఈ కేసీఆర్ విషయం బంద్ చేయమని చెప్పేసి డెఫినెట్ గా రేపు తెలంగాణ సమాజం కూడా అందరూ స్పందిస్తారు. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కేసీఆర్ వెంట నడిచిర్రో ఈ రోజు మళ్ళీ తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ గారికి అండగా ఉంటాయని చెప్పేసి మేము హెచ్చరించడం జరుగుతుంది.